భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మూడో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా, రెండో మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించి సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో జూలై 7 మంగళవారం రాత్రి 10 గంటలకు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరగనున్న ఈ మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. సిరీస్ గెలుపు రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్లో గెలవడం అత్యంత ఆవశ్యకం. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే సిరీస్ గెలిచే అవకాశం చేజారిపోవడమే కాకుండా మిగిలిన మ్యాచ్లు గెలిచి సిరీస్ డ్రా చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పరిస్థితులు చూస్తే ఇది పూర్తిగా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉండబోతోంది. ఇక్కడ పిచ్ చాలా కఠినంగా ఫ్లాట్గా ఉండడంతో బంతి బ్యాట్ పైకి అద్భుతంగా వస్తుంది. మైదానం బౌండరీలు కూడా చిన్నవిగా ఉండడంతో ఇరు జట్ల పవర్ హిట్టర్లు సులభంగా భారీ షాట్లు ఆడే అవకాశం ఉంది. అయితే కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉంది కాబట్టి పేసర్లు ప్రారంభంలో కీలక పాత్ర పోషించనున్నారు. స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించదు కాబట్టి వారు తెలివైన వేరియేషన్స్ ఉపయోగించకపోతే భారీగా పరుగులు సమర్పించుకునే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలంటే బ్యాటింగ్ విభాగం బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్లో అభిషేక్ శర్మ, యువ కెరటం వైభవ్ సూర్యవంశీ కనీసం పవర్ ప్లే ముగిసే వరకు క్రీజులో నిలబడి గట్టి పునాది వేయాలి. అరంగేట్ర మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకుని వైభవ్ ఈ మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ గత మ్యాచ్లో మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేదు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కేవలం 110 స్ట్రైక్ రేట్తో చాలా నెమ్మదిగా ఆడాడు. కాబట్టి మధ్య ఓవర్లలో స్కోర్ బోర్డును వేగంగా పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఈ ఇద్దరు తీసుకోవాలి. అలాగే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఇటీవలి కాలంలో అనవసరమైన రనౌట్లతో వికెట్ పారేసుకుంటూ ఆల్రౌండర్ స్థానానికి న్యాయం చేయకుండా నిరాశపరుస్తున్నాడు. అతడు కూడా బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పేస్కు అనుకూలించే అవకాశం ఉన్నందున గత మ్యాచ్లో ఆడిన ముగ్గురు స్పిన్నర్స్లో రవి బిష్ణోయిని పక్కన పెట్టి స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు తుది జట్టులో అవకాశం ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉంది. సీనియర్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ జట్టులో ఉన్నప్పటికీ అతడి కంటే ప్రిన్స్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తూ ఉండడంతో జట్టు యాజమాన్యం ప్రిన్స్ యాదవ్ వైపే మొగ్గు చూపనుంది. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథావిధిగా కొనసాగుతుంది. విదేశీ గడ్డపై పెద్దగా అనుభవం లేకపోయినా ఆడుతున్నప్పుడు ఒత్తిడికి లోనవ్వకుండా భారత బౌలర్లు అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన ప్రణాళికలతో ఒత్తిడిని అధిగమించి ఆడితేనే ఈ చావోరేవో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి సిరీస్లో తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది.